పాండవులు పూజించిన పుణ్యక్షేత్రమిది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల పాదధూళి పడిన పావన తీర్థమిది. సురపతి అయిన ఇంద్రుడు సందర్శించిన ఆలయమిది. అదే మురుడేశ్వర్. ఇక్కడ కొలువైన స్వామికి మురుడేశ్వరుడని పేరు. ఈ స్వామిని పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పూజిస్తుంటారు. అతి ప్రాచీన క్షేత్రమైన ఈ పుణ్యస్థలి ఉన్నది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్ తాలూకాలో. పాండవులు పూజించిన పుణ్యక్షేత్రమిది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల పాదధూళి పడిన పావన తీర్థమిది. సురపతి ఆ ఇంద్రుడి సందర్శించిన ఆలయమిది. అదే మురుడేశ్వర్. రావణాసురుడు తన అనన్య సామాన్యమైన భక్తితో శివుణ్ణి మెప్పించి కైలాసం నుంచి ఆయన ఆత్మలింగాన్ని తీసుకొని వస్తుంటాడు. రావణాసురుడి చేతికి శివుడి ఆత్మలింగం చిక్కితే అతను దాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ఇక రావణుని ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయగలవారే ఉండరనే ఉద్దేశంతో దేవతల కోరిక మేరకు వినాయకుడు ఒక పిల్లవాడి రూపంలో వస్తాడు. సాయంత్రం వేళ సంధ్యావందనం చేయడం కోసం ఆత్మలింగాన్ని ఎవరికి అప్పగించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆత్మలింగాన్ని తన చేతిలో పెట్టే ముందు దానిని మార్గమధ్యలో భూమి మీద ఎక్కడా ఉంచకూడదని శివుడు చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్న రావణుడి కంటపడతాడు బ్రాహ్మణ పాడి వేషంలో ఉన్న గణపతి. కాసేపు శివలింగాన్ని చేతితో పట్టుకుని ఉంటే తాను స్నాన సంధ్యాలు ముగించుకొని వస్తానని చెప్పి వెళ్తాడు రావణుడు. పథకం ప్రకారం రావణుడు వచ్చేలోగా శివలింగాన్ని నేల మీద పెట్టేస్తాడా బాలుడు. ఇంకేముంది, శివలింగం భూమిలో దిగబడిపోతుంది. రావణుడు ఎంత ప్రయత్నించినా బయటకు రాదు. అప్పుడు రావణుడు ఆగ్రహంతో ఆత్మలింగానికి కప్పి ఉన్న వస్త్రం, దారం తదితర వస్తువులను విసిరి పారేస్తాడు. ఆ వస్తువులు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ శివలింగాలు ఉద్భవించి ఆ ప్రదేశాలు మహిమాన్విత ప్రదేశాలుగా మారిపోయాయి. అవే గోకర్ణ క్షేత్రానికి దగ్గరలో ఉన్న సజ్జేశ్వర, గురవంతేశ్వర, మురుడేశ్వర, దారేశ్వర లింగాలు. ఈ క్షేత్రాలన్నీ కలిపి పంచక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరేస్తే ఆ వస్త్రం పడిన ప్రదేశమే మురుడేశ్వరమైంది. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. సంతోషం అనే అర్థం కూడా ఉంది. అందరికీ సంతోషాన్ని ఇచ్చే ప్రదేశం కాబట్టి ఇది మురుడేశ్వర క్షేత్రమైందని అంటారు. మురుడేశ్వరంలో ఉద్భవించిన శివలింగానికి పానవట్టాన్ని దేవశిల్పి విశ్వకర్మను రప్పించి శివుడే స్వయంగా దగ్గరుండి చేయించాడని ప్రతీతి. ఈ క్షేత్రానికి ఉత్తరాన భవానీమాత, తూర్పున దుర్గామాత, ఇతర దేవతలందరూ మిగిలిన దిక్కులలో ఉండి పరిరక్షిస్తూ ఉంటారని, బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుడేశ్వరుడిని పూలు పత్రాలతో పూజించి పండ్లను నివేదించి వెళ్తుంటాడని, బ్రహ్మదేవుడు శివుడిపై తన కమండలంతో చిలకరించిన నీటితో కమండల తీర్థమనే పవిత్ర సరస్సు ఏర్పడిందని తల పురాణం చెప్తోంది. అనితర సాధ్యమైన శిల్ప సౌందర్యం. మురుడేశ్వర దేవాలయం ఆ కాలంలో దేవాలయ నిర్మాణంలో పవిత్రతకు, అద్భుత శిల్పా సౌందర్యానికి నిదర్శనం. మురుడేశ్వర దేవాలయం ఆవరణంలో కనిపించే శివుని ఎత్తైన పాలరాతి విగ్రహం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. 123 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని నిర్మించడానికి 2 ఏళ్లు పట్టిందట. 20 అంతస్తులతో కూడిన ఆలయ గోపురం సుమారు 250 అడుగుల ఎత్తులో ఉంటుంది. గాలి గోపురానికి ఇరుపక్కల గల ఏనుగు ప్రతిమలు సజీవ శిల్పాల్లా కనిపిస్తాయి. తీర్థేశ్వరం కూడా. మురుడేశ్వరంలో పవిత్ర స్నానాలు చేయడానికి బ్రహ్మతీర్థం, కమండల తీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం, దేవతీర్థం అనే ముఖ్యమైన తీర్థాలున్నాయి. ఈ తీర్థాలలో స్నానం చేయడం వల్ల దీర్ఘ వ్యాధులు నశిస్తాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారు. ఆలయ ప్రాంగణంలోనే ఇతర దేవతల సన్నిధులు కూడా ఉన్నాయి. వాటిలో గణపతి మందిరం, గౌరీ మందిరం, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, ఆంజనేయ మందిరాలు ముఖ్యమైనవి. ఆలయం ఆవరణంలో ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కోరికలను నెరవేర్చమని భక్తులు ముడుపులు కడుతుంటారు. ఎలా వెళ్లాలంటే గోకర్ణం నుంచి మురుడేశ్వరం సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మురుడేశ్వరం 17వ నంబర్ జాతీయ రహదారిలో ఉండటం వల్ల రవాణా సౌకర్యాలు బాగానే ఉన్నాయి. బెంగళూరు, మంగళూరు, హుబ్లీ, ధర్మస్థల నగరాల నుంచి బస్సులున్నాయి. నేరుగా రైలు సౌకర్యం కూడా ఉంది. భోజన వసతి. ఇక్కడ యాత్రికులు ఉండటానికి వసతి గృహాలు, హోటళ్లు ఉన్నాయి.